ఆ జిల్లా రాజకీయాల్లో ఆయనే పెద్ద దిక్కు. మంత్రి కాకపోయినా కూడా కేబినెట్ సమావేశాలకు వెళ్లే నేత, ప్రత్యేక ఆహ్వానితుడిగా పతారా చాటుకునే అత్యున్నత సీనియర్ లీడర్. సర్కారులో కీలక పదవిలో ఉన్నప్పటికీ సొంత జిల్లాలో తిప్పలు తప్పడం లేదట. ఆ ఉమ్మడి జిల్లాలోని అందరు ఎమ్మెల్యేలతో ఆయనకు గ్యాప్ పెరిగిందట. అంతేకాకుండా టీపీసీసీ చీఫ్తో అంటి ముట్టనట్లుగా ఉంటున్నారనే చర్చ పొలిటికల్ సర్కిల్స్లో హాట్ టాపిక్గా మారింది. ఇంతకీ సీనియర్ నేతకు ఎమ్మెల్యేలకు మధ్య దూరం పెరగడానికి అసలు కారణాలేంటి? ఆయన దూకుడు స్వభావం క్యాడర్లో ఎందుకు అసంతృప్తి రేపుతోంది? అసలు ఆ ఉమ్మడి జిల్లా ఎక్కడ ఉంది? ఆ పెద్దైన రాజకీయం ఏంటి? ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రాజకీయాల్లో ఆయన స్థాయి వేరు. మొత్తం 9 అసెంబ్లీ స్థానాలున్న ఈ ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నుంచి 4 ఎమ్మెల్యేలు గెలుపొందగా అందులో బోధన ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి ఒకరు. ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ కు ఆయనే అసలైన పెద్ద దిక్కు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గాలలో భారీ నీటిపారుదల, వైద్య ఆరోగ్య శాఖ వంటి కీలక మంత్రి పదవులు నిర్వహించిన సీనియర్ నేత ఆయన. తెలంగాణలో రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఖాయం అంతా భావించారు. కానీ సామాజిక సమీకరణల నేపథ్యంలో తొలి కేబినెట్ విస్తరణలో ఆయనకు అవకాశం దక్కలేదు. ఆ తర్వాత జరిగిన విస్తరణలోనూ మంత్రి పదవి దక్కకపోవడంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆయనకు కేబినెట్ ర్యాంకుతో కూడిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు పదవిని కల్పించి గౌరవించింది. పేరుకు మంత్రి కాకపోయినా కేబినెట్ సమావేశాలకు ప్రత్యేక ఆహ్వానితుడిగా వెళ్లే స్థాయి ఉన్న సీనియర్ నేత ఇప్పుడు సొంత జిల్లా ఎమ్మెల్యేలతోనే గ్యాప్ మెయింటైన్ చేస్తున్నారట. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అధికారికంగా మంత్రి పదవి లేకపోయినా ఆయనే అన్నీ తానే వ్యవహరిస్తున్న మంత్రి కాని మంత్రి సుదర్శన్ రెడ్డి. ఆయన సీనియారిటీని గౌరవిస్తూ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏకంగా కేబినెట్ హోదాతో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడిగా నియమించింది. ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాల అమలు తీరును స్వయంగా సమీక్షించే సర్వాధికారాలు ఆయనకు కల్పించారు. భవిష్యత్తులో మంత్రివర్గ విస్తరణ జరిగితే నిజామాబాద్ జిల్లా నుంచి ఆయనకి తొలి ప్రాధాన్యం ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి కూడా స్పష్టమైన సంకేతాలు ఇస్తూనే ఉన్నారు. ఇలా అన్ని విధాలుగా సానుకూల వాతావరణం ఉన్నప్పటికీ జిల్లాపై తన పట్టు నిలుపుకునేందుకు సుదర్శన్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలు సొంత పార్టీ ఎమ్మెల్యేలతోనే గ్యాప్ కు దారితీస్తున్నాయి. జిల్లాలోని మిగతా కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో ఆయనకు సయోధ్య కుదరడం లేదట. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో పైకి అంతా సజావుగానే ఉన్నట్లు కనిపిస్తున్నా లోపల మాత్రం పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. పార్టీ వర్గాల్లో వినిపిస్తున్న గుసగుస్సుల ప్రకారం పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. జిల్లాలో తన మాటే చెల్లుబాటు కావాలనే పట్టుదల ఇద్దరు నేతల మధ్య విభేదాలకు ప్రధాన కారణమవుతోంది. మంత్రి పదవి దక్కకపోవడానికి పీసీసీ అధ్యక్షుడే కారణమనే ప్రచారం జరగడంతో సుదర్శన్ రెడ్డి వర్గం గుర్రుగా ఉంది. దీనికి తోడు డీసీసీబీ చైర్మన్ పదవి ఎంపికలను ఎవరికి వారు తమ అనుచరులకే పీఠం దక్కాలని పోటీ పడుతుండటంతో సయోధ్య కుదరడం లేదు. మరోవైపు సీనియర్ ఎమ్మెల్యే అయిన సుదర్శన్ రెడ్డి తీరుపై పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు మండిపడుతున్నారు. ఎవరికి వారి అన్నట్టుగా ఆయన వ్యవహరిస్తున్నారని, ఉమ్మడి జిల్లాపై పట్టు కోల్పోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కామారెడ్డి జిల్లాలో ఇసుక అక్రమ రవాణా కట్టడి విషయంలో బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డితోనూ ఆయనకు గ్యాప్ వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఆర్మూరు ఇన్ఛార్జి వినయ్ కుమార్ రెడ్డి, బాల్కొండ ఇన్ఛార్జి సునీల్ రెడ్డి సైతం సుదర్శన్ రెడ్డి తీరుతో అంటిముట్టనట్లుగానే ఉంటున్నారు. ముఖ్యంగా రైస్ మిల్లర్ల సీఎంఆర్ వ్యవహారంలో ఆయన చూపుతున్న కఠిన వైఖరి, అలాగే ముక్కుసూటితనం జిల్లాలో కొందరికి నచ్చడం లేదు. మంత్రిగా చలామణి అవుతున్నప్పటికీ ఆశించిన స్థాయిలో నిధులు తేవడంలో విఫలమయ్యారనే అసంతృప్తి కూడా క్యాడర్లో ఉంది. అన్ని వర్గాలను కలుపుకుని పోవలసిన పెద్దల మధ్య ఈ తరహా సమన్వయ లోపం ఏర్పడడంతో రాబోయే రోజుల్లో ఈ పరిణామాలు పార్టీకి ఎలాంటి నష్టం చేస్తాయోనని జిల్లా కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. ఒకవైపు రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ సలహాదారుగా అత్యున్నత హోదా అనుభవిస్తూనే మరోవైపు సొంత జిల్లాలో ఇలాంటి వర్గపోరును ఎదుర్కోవడం సుదర్శన్ రెడ్డి రాజకీయ ప్రయాణంలో ఒక పెద్ద సవాలుగా మారింది. అనుభవం ఉన్న సీనియర్ నేతగా అందరినీ కలుపుకొని పోవాల్సిన ఆయన తన ముక్కుసూటితనం, దూకుడు స్వభావంతో సొంత పార్టీ నేతలకి దూరం కావడం పార్టీలో చర్చనీయాంశమైంది. ఎన్నికల్లో కష్టపడి గెలుచుకున్న నియోజకవర్గాల్లో సమన్వయం లోపిస్తే అది ప్రత్యర్థులకు అస్త్రంగా మారుతుందనడంలో సందేహం లేదు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, సుదర్శన్ రెడ్డిల మధ్య నడుస్తున్న ఈ ఆధిపత్య పోరుకు తోడు కింది స్థాయి ఇన్ఛార్జీల అసంతృప్తి ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో అది నిజామాబాద్ కాంగ్రెస్ కు పెద్ద దెబ్బగా మారే ప్రమాదం ఉంది. ఈ అంతర్గత విభేదాలు పార్టీని మరింత బలహీనపరుస్తాయా? కాలమే సమాధానం చెప్పాలి.